వృద్ధురాలి స్థలాన్ని ఆక్రమించుకుని తెలుగుదేశం నాయకుడు అది ఇవ్వకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. నా స్థలాన్ని కాజేసేందుకు నకిలీ పేపర్లు పుట్టించుకున్నారు, అందులోకి నన్ను వెళ్ళనీయకుండా పోలీసుల ద్వారా అడ్డుకుని ఇబ్బందులు పెడుతున్నారు. నా స్థలాన్ని టీడీపీ నాయకుడు పల్లపు వెంకటేశ్వర్లతో పాటు అతని బావ కుటుంబ సభ్యులు ఆక్రమించుకునేందుకు కుట్రలు చేస్తున్నారు. పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. న్యాయానికి విలువ లేదు. అందుకే నేను సూసైడ్ చేసుకోవాలని భావిస్తున్నాను. నా చావుకి పల్లపు వెంకటేశ్వర్లు, అతని బావ కుటుంబ సభ్యులే కారణం అంటూ పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన ఈర్ల లక్ష్మమ్మ అనే వృద్ధ మహిళ తన సెల్ఫీ వీడియోలో పేర్కొంది. సోషల్ మీడియాలో శనివారం ఇది వైరల్ అయింది. అందులో బాధితురాలు చెప్పిన లెక్క ప్రకారం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని దుర్గా భవానీ కాలనీ నాకు కొంత స్థలం ఉంది. అందులోకి వెళ్ళినప్పుడల్లా పల్లపు వెంకటేశ్వర్లు, అతని బావ మాయ కాగితాలు పుట్టించుకుని నన్ను వేధిస్తున్నారు. పోలీసులతో కూడా ఇబ్బందులు పెట్టిస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఎస్పీలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నాకెవరూ న్యాయం చేయడం లేదు. అందుకే సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నా. నా చావుకు పల్లపు వెంకటేశ్వర్లు, అతని బావ, వాళ్ళ కుటుంబ సభ్యులే కారణం. నా చావు ద్వారా నేను న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తున్నా. సామాన్లు, డబ్బులు తీసేసుకున్నారు. నా సామాన్లు ఇప్పటికే స్టేషన్లోనే ఉన్నాయి. ఇక నాకు పోరాడే ఓపిక లేదు, కళ్ళు కనిపించడం లేదు. అందుకే చనిపోవాలని అనుకున్నాను. నా స్థలానికి సంబంధించి కాగితాలన్నీ నా దగ్గర ఉన్నాయి, అయినా న్యాయం జరగటం లేదు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఎంపీ, ఎమ్మెల్యే స్పందించాలని నేను కోరుకుంటున్నట్టు ఆవేదన వ్యక్తం చేసి మనం వీటిని కొట్టేస్తాం, కానీ రేపు పొద్దున మన బతుకులు ఇట్లాగే అవుతాయి. ఇవాళ తన స్థలాన్ని లాక్కుని తననే తరిమేసినటువంటి వాళ్ళు రేపు నీకు వృద్ధాప్యం వచ్చిన టైంలో నీకు తోడుగా నిలబడతారని ఎలా అనుకుంటున్నావు? ప్రస్తుతం ప్రజలు ఆలోచించుకోవాల్సిన అంశం అదే.